హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే రెసిపీ వచ్చేసి ఓట్స్ లడ్డు అండి. తాటి బెల్లంతో అయితే నేను పాకం పట్టే పని లేకుండా ఓట్స్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. తాటి బెల్లం ప్లేస్లో అయితే నార్మల్ బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పేసి తాటి బెల్లాన్ని అయితే యూజ్ చేస్తున్నాను. దీనిలో కావాల్సిన ఐటమ్స్ని అయితే ముందు చూపించేస్తానండి. ఓట్స్ అండి, అదేవిధంగా తాటి బెల్లం కూడా ఒక కప్పు వరకు తీసేసుకున్నాను. అదేవిధంగా ఎండు కొబ్బరి యాడ్ చేసుకోవాలి. సో ఈ మూడింటితో అయితే మనం పర్ఫెక్ట్గా పాకం లేకుండా ఓట్స్ లడ్డుని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అయితే వీడియోలో అయితే చూసేద్దాము. నేను ఇక్కడ వచ్చేసి 2 కప్పుల ఓట్స్, అదేవిధంగా 1 కప్పు వరకు అయితే తాటి బెల్లం తీసుకున్నాను. అదేవిధంగా 1 కప్పు వరకు కొబ్బరిని తీసుకున్నానండి. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. గ్యాస్ పైన ఒక మందపాటి గిన్నె అయితే పెట్టేసుకొని గిన్నె హీట్ ఎక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 కప్పుల ఓట్స్ని అయితే దానిలో యాడ్ చేశాను. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఓట్స్ని స్లోగా అయితే మనం వేయించేసుకోవాలండి. ఇవి వేగిన తర్వాత అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది. సో ఆ స్మెల్ వచ్చేటప్పుడు అయితే గ్యాస్ని ఆపేసి ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు కొబ్బరి ముక్కలను అయితే చిన్న చిన్నగా కట్ చేసేసానండి. ఈ కొబ్బరి ముక్కలు 1 కప్పు వరకు వచ్చేసినాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని దానిలో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే 1 కప్పుతో అయితే మనం చూసుకోవాలండి. 1 కప్పు వరకు అయితే వచ్చేసింది. సో నేను గ్రైండ్ చేసిన కొబ్బరి అయితే 1 కప్పు వరకు వచ్చేసింది. సో దీన్ని అయితే మనం ఇప్పుడు గ్యాస్ పైన ఒక బాణీ పెట్టేసుకొని 2 టేబుల్ వరకు అయితే నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత అయితే గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొబ్బరిని యాడ్ చేసుకొని స్లోగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇది కొబ్బరిని అయితే స్లోగా ఫ్రై చేసి కలర్ మారేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఇది కలర్ మారిన తర్వాత అయితే మనము గ్యాస్ని ఆపేసుకోవచ్చు. సో ఇదైతే వేగిపోయిందండి. వేగిపోయిన తర్వాత గ్యాస్ ఆపేసేసి దీన్ని కూడా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో వచ్చేసి నేను ఓట్స్ని అయితే పౌడర్ చేసుకుంటున్నానండి. కొంచెం ఓట్స్ని అయితే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న దాంట్లో యాలకులు అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. అదేవిధంగా మొత్తం ఓట్స్ని అయితే నేను గ్రైండ్ చేసుకొని దీనిలో వేసుకున్నాను. అదే మిక్సీ జార్లో బెల్లాన్ని అయితే చిన్నగా ముక్కలు చేసి మెత్తని పౌడర్ లాగా ఇలా గ్రైండ్ చేశానండి. సో ఈ గ్రైండ్ చేసిన పౌడర్ని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఓట్స్లో వచ్చేసి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా బెల్లాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 2 కప్పుల ఓట్స్కి 1 కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. అదేవిధంగా 1 కప్పు కొబ్బరి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ మెజర్మెంట్స్లోకి అయితే ఎగ్జాక్ట్గా అయితే 3 టేబుల్ స్పూను నెయ్యి అయితే సరిపోతుందండి. నెయ్యి ఎక్కువ కావాల్సుకున్న వాళ్ళు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. సో వీటిలోకి అయితే 3 టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యి అయితే సరిపోతుంది. సో ఇప్పుడైతే మొత్తం ఒకసారి కలిపేసుకొని ఉండలు చుట్టుకోవాలి. సో ఇక్కడైతే ఉండైపోతుంది. సో పిండి మొత్తాన్ని అయితే నేను ఈ విధంగా ఉండలు అయితే చుట్టేస్తున్నానండి. సో కొంచెం తీసేసుకొని ఉండలు చుట్టేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా పాకం పట్టే లేకుండా ఓట్స్ లడ్డు అయితే ప్రిపేర్ అవుతుంది. ఇందులో స్పెషల్ ఏంటంటే తాటి బెల్లం అండి. తాటి బెల్లం వల్ల అయితే మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా. సో వీడియోగా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. చాలా టేస్టీగా ఉన్నాయండి. సో ఈజీగా ట్రై చేసి కామెంట్స్లో నాకు తెలియజేయండి. వీడియోగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.